నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో బైన్సాలో తొలి తెలంగాణ అమరుడు శ్రీకాంత్ జయంతి ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన తొలి అమరుడు శ్రీకాంత్ 37వ జయంతిని బైన్సా పట్టణంలోని విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశ్వకర్మ సంఘం నాయకులు, సభ్యులు, వివిధ తెలంగాణ సంఘాల ప్రతినిధులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమరుడు శ్రీకాంత్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో ఈ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. కానీ వాస్తవంగా ఆనాటి కాలంలో భగత్ సింగ్ 21 సంవత్సరాలకే ఉరితాడిని ముట్టాడినటువంటి భగత్ సింగ్ లాగా ఈయన రెండో భగత్ సింగ్ తెలంగాణ కోసం అమరుడైనటువంటి శ్రీకాంతాచార్యని కూడా ఈరోజు మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి త్యాగధనులు, ఇలాంటి త్యాగమూర్తుల ద్వారానే ఈరోజు స్వేచ్ఛ, సమానత్వము మనకు హక్కులైనటువంటివి వచ్చినాయి. వారి త్యాగాన్ని మనం ఖచ్చితంగా విస్మరించకూడదు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకాంతాచారి గారిని ఫస్ట్ ఫోటోని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పెట్టాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా శ్రీకాంతాచారి కుటుంబాన్ని కూడా ప్రతిసారి ఆదుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. ఇప్పటికే విశ్వకర్మలందరూ కూడా అనేక రకాలుగా పనులు లేకపోవడం ద్వారా అనేక జీవనమైనటువంటిది చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి కనబడతా ఉన్నటువంటి సందర్భంలో వారందరికీ కూడా సబ్సిడీ రుణాలు ఇవ్వాలని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారికి పూర్తి స్థాయిలో వాళ్ళందరినీ ఆదుకోవాలని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాము. ఖచ్చితంగా తెలంగాణలో మొదటి అమరుడైనటువంటి శ్రీకాంతాచారి జయంతిని ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిసారి కూడా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నప్పటికీ ఖచ్చితంగా పట్టించుకోవట్లేదు. కాబట్టి రేపు భవిష్యత్తులో శ్రీకాంతాచారి గురించి ఏదైతే జరగాల్సినటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటి కూడా ప్రభుత్వమే లాంఛనంగా చేయాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి విశ్వకర్మ సభ్యులందరికీ కూడా ప్రత్యేక పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్, జై భీమ్, జై శ్రీకాంతాచారి. జై శ్రీకాంతాచారి. మన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని చెప్పి ఒక సంకల్ప దీక్షతో మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నీళ్లు, నిధులు, నియామకాలైనటువంటి అవుతాయని చెప్పి తొలి అమరుడైనటువంటి శ్రీకాంతాచారి గారి జయంతి సందర్భంగా బైన్సా పట్టణంలో ఈరోజు మేము విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో ఈ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. కానీ వాస్తవంగా ఆనాటి